అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో ఏసీబీ అధికారులు ముమ్మరంగా దాడులు చేస్తున్నారు. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం అన్నాడంటే ఇక ఇంటికే పంపించేస్తున్నారు. దాదాపుగా లంచం అనే పదం వినిపించకుండా చాలా క్షేత్రస్థాయిలో ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. సమాచారం వచ్చిందంటే చాలు ఇక అధికారి పని పట్టాల్సిందే అన్నట్టుగా ఫిక్స్ అయిపోయి రంగంలోకి దిగుతున్నారు. ఎస్, ఈ వార్త నేను చెప్పే ముందు మీకు కూడా ఎవరైనా కనుక ఇటువంటి లంచగొండి అధికారి మీ కంటపడి మిమ్మల్ని లంచం ఇవ్వమని అడిగినా, లంచం కోసం ప్రయత్నం చేసినా వెంటనే ఏసీబీకి ఫిర్యాదు చేయండి. ఇక రంగంలోకి వారు దిగిపోయి పూర్తి స్థాయిలో ఆ అధికారి పనిని కట్టం చేస్తారు. ఆ పనిని డెఫినెట్గా పూర్తి చేస్తారు. అధికారి ఇంకోసారి మిమ్మల్ని కాదు ఎవరిని వేధించకుండా సైలెంట్గా ఇంట్లో మూల కూర్చోవాల్సిందే. ఎస్ సార్, డీటెయిల్స్లోకి వెళ్తే ఏసీబీ అధికారులు ఈరోజు భద్రాచలం సర్కిల్ ఇన్స్పెక్టర్ రమేష్ని రెడ్ హ్యాండ్గా పట్టుకున్నారు. గ్రావెల్ తవ్వకాల కోసం 30,000 లంచం డిమాండ్ చేశాడు రమేష్. 20,000 రూపాయలు లంచం ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. అయితే గన్మెన్ రామారావు ద్వారా 3వ వ్యక్తికి ఫోన్పే ద్వారా లంచం పంపాడు బాధితుడు. అయితే పోలీస్ రికార్డింగ్స్లో ఫోన్పే చేశాడు, లంచం ఫోన్పే ద్వారా లంచాన్ని తీసుకున్నట్టు తెలుస్తోంది. వివరాలను ఏసీబీ అధికారులు అందించారు. ఆ బాధితుడు లంచం ఇస్తేనే గ్రావెల్ తవ్వకాలకి అనుమతి ఇస్తానంటూ కూడా సిఐ బెదిరింపులకు పాల్పడేట్టు తెలుస్తోంది. మొదటి నుంచి రమేష్ పైన అవినీతి అభియోగాలు ఉన్నాయి. భారీగా ఆస్తులు కూడా కూడబెట్టినట్టుగా రమేష్ పైన ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక్కడ కనబడుతున్న వ్యక్తి రమేష్, ఆయనే సర్కిల్ ఇన్స్పెక్టర్ భద్రాచలం. సో కొన్ని లక్షల జీతాలు తీసుకుంటూ చట్టాన్ని కాపాడాల్సిన వ్యక్తి, రక్షకుడిగా ప్రజల్ని కాపాడాల్సిన వ్యక్తి భక్షకుడిగా మారిపోయి ఇష్టానుసారంగా భక్షించి లక్షల్లో సంపాదించేశాడు. ఈ నేపథ్యంలోనే పక్కాగా సమాచారంతో బాధితులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో ఏసీబీ అధికారులు రంగంలో దిగి పట్టుకున్నారు. ఇది ఒకటే కాదు, ఒకసారి నేను ఏసీబీ అధికారుల వరుస దాడుల గురించి చెప్తే కనుక నిన్న ఎన్ అంతిరెడ్డి ఎస్హెచ్ఓ చింతలపాలెం మల్లారెడ్డిగూడెం సూర్యాపేట డిస్టిక్ సంబంధించినటువంటి ఎస్హెచ్ఓ ఎస్ఐ అధికారి అంతిరెడ్డి 10,000 రూపాయల కోసం కకృతిపడి 10,000 రూపాయల కోసం కకృతిపడి ఒక నాట్ టు అరెస్ట్ చేయకూడదు అనేటువంటి విషయం పైన 10,000 రూపాయల కోసం కకృతిపడి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఉద్యోగం ఊస్తైంది. ఆ తర్వాత గతంలో నిన్ననే మరొక అంశం కూడా ఐకేపీ ఆఫీస్ కమ్యూనిటీ కోఆర్డినేటర్ జమ్మికుంట 20,000 కోసం కకృతి పడిపోయి ఈ రకమైన దారుణానికి ఒడిగట్టాడు. ఇలా వరుస ఘటనలు నిన్న ఇంకో ఘటన కూడా చోటు చేసుకుంది. టీజీఎస్పీ డిసిఎల్ అబ్దుల్ రెహమాన్ ఆయన కూడా 20,000 కోసం ఇలా వరుసగా దాడులు చేస్తూ లంచం అంటే చాలు ఇక వారి పని పట్టే పనిలో ఉన్నారు ఏసీబీ అధికారులు. సో మీ దగ్గర ఎవరన్నా లంచం అడిగినా, మిమ్మల్ని ఎవరన్నా ఈ రకంగా ఇబ్బంది పెట్టినా ఆర్టీవీ 2 తెలుగు రాష్ట్రాల్లో అడుగడుగున విస్తరించి ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఆర్టీవీ చూస్తూనే ఉన్నారు. ఆర్టీవీ రిపోర్టర్ మీకు డెఫినెట్గా అందుబాటులో ఉంటారు. మీ సమీపంలోని ఆర్టీవీ రిపోర్టర్కి ఈ సమాచారం అందించండి, లేదంటే ఆర్టీవీ దృష్టికి ఆ సమాచారం తీసుకురండి. ఏసీబీ అధికారులు డెఫినెట్గా వారు కూడా చర్యలు తీసుకుంటారు. అంతకంటే ముందు ఆర్టీవీ కూడా అడుగడుగున విస్తరించింది కాబట్టి మీకోసం మీ తరఫున మేము ఆ అధికారి యొక్క పన్నాగాన్ని, అధికారి పన్నిటువంటి ఆ దుర్మార్గాన్ని బయట పెట్టే ప్రయత్నం చేస్తాం. అయితే ఈ రోజు ఘటన పైన ప్రతినిధి ఉదయ్ సిద్ధంగా ఉన్నారు. ఉదయ్, ఏం జరిగింది? భద్రాచలంలో ఆ ఎస్ఐ రమేష్ 30,000 కోసం కకృతి పడిపోయి ఆఖరికి వస్తే చాలా దారుణానికి ఒడిగట్టాడు. బిఫోర్ దట్ ఉదయ్, నువ్వు క్లారిటీ ఇచ్చే ముందు ఒకసారి ఆయన తప్పును కూడా కప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కొంత విజువల్స్ కనబడుతున్నాయి, అదేంటో విందాం. ఇప్పిస్తా. అది వీళ్ళ ముందు కాదు, ప్రస్తుతం ముందు కాదు కదా, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ముందు కన్ఫర్మేషన్ చేస్తాను. ఫస్ట్ కూర్చుంటావా లేదా? కూర్చోపోతే నీ ఇష్టం, నువ్వు కూర్చోపోయి నీ ఇష్టమే. నువ్వు కోఆపరేట్ చేయకపోతే నీ ఇష్టం, మాదే ఉంటది. సరే, నువ్వు కోఆపరేట్ చేయవా? పెద్దప్పుడు చెప్పే మాటేగా ఇది. సరే, ఓకే, డన్ డన్. సరే ఏ బాబు, ఇప్పటి వరకు మేము ఇన్వెస్టిగేషన్ చేసి చేస్తున్నాం. నువ్వు కోఆపరేట్ చేస్తావా? చెయ్యి, లేదా నేను చేయనంటే ఓకే, నో ఇష్యూ. ఓకే, నో ఇష్యూ, చేయి. మాకు చేయకపోతే కూడా నువ్వు కాసేపు కూర్చుంటావా లేదా చెప్పు. కూర్చుంటే క్యాన్సిల్ చేస్తాను. అసలు కూర్చోండి, క్యాన్సిల్. సర్లే, ఊరికే మాకేం పని లేకపోతే రూపాయి ఇవ్వలేదు. ఆయన ఎక్కడ కట్టినా నాకు తెలియదు. చెప్పే చోట చెప్తూలే. ఆ హోటల్ ఒకసారి ఎంక్వైరీ చేయాలి, అది మీరు చేయట్లేదు. ఓకే, చలో ప్లీజ్. తనకి ఏం సంబంధం లేదు, తనకు ఎటువంటి పాపం తెలీదు, పాపం చాలా అమాయకుడు అన్నట్టుగా వ్యవహరించేందుకు, ఆయన కప్పిపుచ్చుకునేందుకు గన్మెన్ పెట్టుకోవడం పాపమా సార్? గన్మెన్ డబ్బులు తీసుకుంటే నా దాకా వచ్చాయా? ఆయన ఎక్కడ ఖర్చు పెట్టుకుంటే నాకు ₹1 కూడా రాలేదట. పాపం ఏం తెలియని అమాయకటువంటి ఆ ఎస్హెచ్ఓని, ఆ సిఐని
బాధిస్తున్నారు ఏసీబీ అధికారులు అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు. ఒకసారి ఉదయ్ దగ్గరికి వెళ్దాం, మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. ఉదయ్, ఏం జరిగింది? రమేష్ పైన గతంలో కూడా అనేక ఆరోపణలు, అనేక అభియోగాలు అని తెలుస్తోంది. తాజాగా ఆయన రెడ్ హ్యాండెడ్గా పట్టుబడడంతో దాన్ని బుకాయించే ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతోంది. అప్డేట్స్ ఏంటి? మనోజ్, లంచగొండి అధికారుల వెన్నులు వణుకు పుట్టిస్తుంది తెలంగాణ అవినీతి నిరోధక శాఖ. అటు మారు వేషాల్లో వెళ్లి మరి అవినీతి అధికారుల భర్తం పడుతున్నారు అధికారులు. తాజాగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా ఏసీబీ అధికారులు పంజా విసురుతున్నారు. దాదాపు ఇప్పటి వరకు కేవలం ఒక ఏడాది కాలంలోనే మొత్తం 19 కేసుల్లో 28 మంది ప్రభుత్వ అధికారులను పై ఏసీబీ కేసు నమోదు చేసింది. తాజాగా ఈ రోజు ఉదయం భద్రాచలం సర్కిల్ ఇన్స్పెక్టర్ బరపట్టి రమేష్ పై కూడా ఏసీబీ కేసు నమోదు చేసింది. అతనితో పాటు అతని గన్మెన్ గా ఉన్నటువంటి రామారావును కూడా అదుపులోకి తీసుకున్నారు. ఓ లారీ యజమాని నుంచి గ్రావెల్ తవ్వకాల కోసం అనుమతి కోసం 30,000 రూపాయలు లంచంగా డిమాండ్ చేసినట్లు బరపట్టి రమేష్ భద్రాచలం సిఐ పై అభియోగాలు, ఆరోపణలు, ఫిర్యాదులు వెలువెత్తిన నేపథ్యంలో భద్రాచలం పోలీస్ స్టేషన్ లో ఆకస్మిక రైడ్ నిర్వహించారు ఏసీబీ అధికారులు. ఖమ్మం ఏసీబీ డీఎస్పీ వై రమేష్ తన బృందంతో కలిసి చాకచక్యంగా అటు సర్కిల్ ఇన్స్పెక్టర్ బరపటి రమేష్ తో పాటు గన్మెన్ గా ఉన్నటువంటి రామారావుతో పాటు మధ్యవర్తిత్వం వహించినటువంటి అంటే లంచానికి సంబంధించి లావాదేవీల ప్రక్రియలో కీలకంగా వ్యవహరించినటువంటి కార్తీక్ అనే మరొక యువకుడిని కూడా ప్రస్తుతం ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురిపై కూడా కేసు నమోదు చేశారు. గ్రావెల్ తవ్వకాల కోసం భద్రాచలం పట్టణానికి సంబంధించినటువంటి ఓ లారీ యజమాని నుంచి 30,000 రూపాయలు లంచం డిమాండ్ చేశాడు. భద్రాచలం సర్కిల్ ఇన్స్పెక్టర్ బరపటి రమేష్ 20,000కు ఇరువురి మధ్య ఒప్పందం కుదిరింది. ఖచ్చితంగా లంచం ఇస్తేనే గ్రావెల్ తవ్వకాలకు అనుమతిస్తానని చెప్పడంతో బాధితుడు పూర్తిగా లంచం ఇచ్చి ఆ తర్వాత పూర్తి పక్కా ఆధారాలతో అంటే ఒకవైపు ఫోన్ పే ట్రాన్సాక్షన్ కాపీ కావచ్చు, ఆ తర్వాత కాల్ రికార్డింగ్స్, వీడియో రికార్డింగ్స్ కాపీస్ కూడా పూర్తిగా ఏసీబీ అధికారులకు అందజేశాడు. జత చేసినటువంటి ఆధారాలను పరిగణలోకి తీసుకొని ఫిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగినటువంటి ఏసీబీ అధికారులు చాకచక్యంగా భద్రాచలం సర్కిల్ ఇన్స్పెక్టర్ బరపటి రమేష్ తో పాటు గన్మెన్ రామారావు మరొక వ్యక్తిని కూడా ప్రస్తుతం ఏసీబీ అధికారులు అయితే అదుపులోకి తీసుకున్నారు. మొత్తంగా పోలీస్ శాఖలోనే భారీగా లంచగొండే అధికారుల గుట్ట అయితే రద్దవుతుందని చెప్పుకోవాలి. గన్మెన్లను, డ్రైవర్లను, ప్రైవేట్ వ్యక్తులను మధ్యవర్తులుగా మార్చుకొని దాదాపు అందిన కాడికి లంచం దండుకుంటున్నారు కొందరు అవినీతి పోలీస్ అధికారులు. కేవలం ఒక ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే పోలీస్ శాఖకు సంబంధించి ఏడాది వ్యవధిలో ఒక సిఐతో పాటు ఏసీబీ అధికారుల పేరు చెప్తేనే లంచగొండి అధికారుల యొక్క వెన్నులో వణుకు పుడుతోంది. పాపం ఇక్కడ అమాయకపు సిఐ ఎంత నటిస్తున్నారు చూడండి. బుకాయించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకటంటే ఏమో అనుకోవచ్చు, రెండంటే ఏమో అనుకోవచ్చు. ప్రతిసారి అభియోగాలు వస్తున్నాయంటే ఏంటి నిప్పులేని పొగైతే ఊరికైనా వస్తుందా? ఇక్కడ ఈ అధికారి చేస్తున్న అవినీతి భాగోతం పైన ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీకి ఏసీబీ డిఎస్పీ ఆయన ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అదేంటో చూద్దాం. లాస్ట్ మంత్ 19th ఒక గ్రావెల్ లారీ వెళ్తాను లక్ష్మీపురం వైపు నుంచి భద్రాచలం టౌన్ లోకి గ్రావెల్ లారీ వస్తాను. అయితే భద్రాచలం టౌన్ పోలీస్ స్టాఫ్ ఆ లారీని ఆపారు. గ్రావెల్ తోడడానికి మీకు పర్మిషన్ ఉందా లేదా అని చెప్పేసి లారీని ఆపారు. ఆపిన తర్వాత ఆ లారీని తీసుకొని స్టేషన్ తీసుకొని వచ్చారు. తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు ఒక లారీ ఓనర్ కూడా వచ్చి సిఏ గారిని కలిశారు. సార్ అది లారీ ఆ హౌస్ కన్స్ట్రక్షన్స్ కోసం మొరం తోడడానికి వెళ్తుంది సార్, గ్రావెల్ తీసుకొని వెళ్తుందంటే మేము కేసు పెడతాము అది ఇది అని చెప్పి సిఏ గారికి చెప్పడం జరిగింది. సార్ మీ ఇష్టం సార్, అది హౌస్ పర్పస్ కోసం వెళ్తుంది, కమర్షియల్ కాదని చెప్పిన తర్వాత సార్ నీ లోపల సిఏ గారి గన్మెన్ వచ్చి నేను మాట్లాడతానని చెప్పేసి 30,000 రూపీస్ డిమాండ్ చేయడం జరిగింది. ఆ గ్రావెల్ లారీని కేసు పెట్టకుండా వదిలిపెట్టడానికి 30,000 డిమాండ్ చేయడం జరిగింది. ఈ లోపల ఆ గ్రావెల్ లారీ ఓనర్ ఉండి నేను అంత ఇచ్చుకోలేను, కాబట్టి కేసు రిజిస్టర్ చేసుకోండి, నాకు అంత పేయింగ్ కెపాసిటీ అండి. మళ్ళీ వెంటనే గన్మెన్ మళ్ళీ వెళ్ళి సిఐ గారితో మాట్లాడదు దాన్ని 20,000కి తీసుకొచ్చాడు. సర్లేని మళ్ళీ 20,000 ఇమీడియట్గా ఇప్పుడు కట్టాల్సిందని చెప్పేసి ఆయన మీద బాగా ఒత్తిడి చేస్తే ఆయన విధిలేని పరిస్థితుల్లో ఆయన దగ్గర డబ్బులు రేపు నాకు ఇప్పుడల్లా వెసులుబాటు కాదు, నెక్స్ట్ కడతానంటే కూడా ఒప్పుకోకుండా ఇప్పుడే మీరు కట్టాలని చెప్పేసి ఫోన్ పే ద్వారా ఈ లోపల ఎవరైతే ఆ గన్మెన్ రామారావు ఉంటాడో అతను వాళ్ళ ఫ్రెండ్ని ఎవరైనా ప్రైవేట్ పర్సన్ రమ్మని చెప్పిన తర్వాత అతను వచ్చాడు. అతను వచ్చిన తర్వాత ఫోన్ పే ద్వారా అతనికి 20,000 రూపీస్ అమౌంట్ అక్కడే ట్రాన్స్ఫర్ చేయించాడు. ఇదే పోలీస్ స్టేషన్ ప్రెమిసెస్ ఫోన్ పే ద్వారా 20,000 ట్రాన్స్ఫర్ చేయించిన తర్వాత లారీని రిలీజ్ చేశారు. లారీ మీద కేసు రిజిస్టర్ చేయలేదు, ఫోన్ పే చేసింది వీడియో రికార్డింగ్ ఉంది, అంతా చేసిన తర్వాత చేశారు. తర్వాత మేము ఈరోజు మార్నింగ్ వచ్చిన తర్వాత ముగ్గురు మాకు ఎవరైతే అమౌంట్ రిసీవ్ చేసినటువంటి వ్యక్తి కార్తీక్, అమౌంట్ ఏమని చెప్పిన వ్యక్తి రామారావు, ఆ కేసు పెట్టకుండా రిలీజ్ చేయించినటువంటి ఇన్స్పెక్టర్ని ముగ్గురిని కాన్ఫరెంటేషన్ చేసి మా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది.
రామారావుని మా మీడియేటర్ మేము ఏసీబీలో ఏ కేసు చేసినా మీడియేటర్ సమక్షంలో చేస్తాం. ఓన్లీ పోలీస్ ఆఫీసర్స్ ఉండదు. ఆ మీడియేటర్ సమక్షంలో రామారావు క్లియర్గా చెప్పాడు. సిఐ గారు చెప్పమంటేనే నేను అతని దగ్గర 20,000 రూపాయలు తీసుకొని మా కూర్చోను ఫస్ట్. సరే కూర్చో, సరే కూర్చో, సరే ఎవరు ఇక్కడ అన్యాయం చేయను, కూర్చో ఫస్ట్. సరే ఓకే నువ్వు ఫస్ట్ నువ్వు కూర్చోపా. సరే నువ్వు ఇప్పిస్తాపా. అది వీళ్ళ ముందు కాదు, ప్రస్తుతం ముందు కాదు కదా. అవి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ముందు కన్ఫరెన్స్ అవుట్ చేస్తాను. నువ్వు ఫస్ట్ కూర్చుంటావా లేదా? కూర్చోపోతే నీ ఇష్టం, నువ్వు కూర్చోపోయి నీ ఇష్టమే. నువ్వు కోఆపరేట్ చేయకపోతే నీ ఇష్టం, మాదే ఉంటది. సరే నువ్వు కోఆపరేట్ చేయవా? పెద్దప్పుడు చెప్పే మాటేగా ఇది. సరే ఓకే డన్ డన్. సరే మా బాబు ఇప్పటి వరకు మేము ఇన్వెస్టిగేషన్ చేసి చేస్తున్నాం. నువ్వు కోఆపరేట్ చేస్తావా చెయ్యి, లేదంటే చేయనంటే ఓకే నో ఇష్యూ. ఓకే నో ఇష్యూ, చెయ్యి. మాకు చేయకపోతే కూడా నువ్వు కాసేపు కూర్చుంటావా లేదా చెప్పు ఫస్ట్. కూర్చుంటే క్యాన్సిల్ చేస్తాను. అంత కూర్చోండి క్యాన్సిల్. సరే ఊరికే మాకేం పని లేకపోతే నా జీవితాన్ని అన్యాయం చేస్తున్నారు. నాకు రూపాయి ఇవ్వలేదు. ఆయన ఎక్కడ కట్టినా నాకు తెలియదు. చెప్పే చోట చెప్తులే. ఆ హోటల్ ఒకసారి ఎంక్వైరీ చేయాలి. అది ఇటు లంచగొండ అధికారికి ఒక హెచ్చరిక. ఇంకా గనక మీరు ఇచ్చిన జీతాలు ప్రభుత్వ ఉద్యోగాన్ని వెసులుబాటు కల్పిస్తుంటారు. మీరు ప్రతి దాంట్లో కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి విషయంలోనే గడుపుతూ ఉంటారు. మీకు మంచి క్వార్టర్స్ ఉన్నాయి, అన్ని రకాల వెసులుబాట్లు ఉన్నాయి, మీ కుటుంబ పోషణ కోసం మంచి జీతాలు ఉన్నాయి. అంతేగాని ఇదంతా చాలదన్నట్టుగా, దొరికిందే సందన్నట్టుగా ఇష్టానుసారంగా డబ్బులు కనుక దోచుకునే ప్రయత్నం చేసే సామాన్యుల నుంచి తస్మాత్ జాగ్రత్త. ఇకపైన మీ పాలిట ఏసీబీ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయబోతున్నారని ప్రత్యేకంగా ఆర్టీవీ ద్వారా ప్రజలందరికీ చెప్పాలనుకుంటే ఒకటే, ఎప్పుడు కూడా లంచాన్ని అడిగేటువంటి అధికారులు మిమ్మల్ని చూస్తే భయపడాలంతే. ఇకపైన మీరెవరు ఉపేక్షించకండి. ఏసీబీ అధికారులకు సమాచారం ఇవ్వండి. ఆర్టీవీ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. డెఫినెట్గా మాకు కూడా సమాచారం ఇవ్వండి. ఇటువంటి లంచగొండే అధికారుల భర్తం పట్టే ప్రయత్నం చేద్దాం. ఎస్ ఉదయ్ ఏం చెప్తారు? అన్యాయంగా తనని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారంటూ రమేష్ అంటున్నారు. గతంలో రమేష్ పై ఎటువంటి అభియోగాలు ఉన్నాయి, ఎటువంటి ఆరోపణలు ఉన్నాయి? సో ఆయన చెప్పే మాటల్లో వాస్తవం ఎంత? తనకి ఏం పాపం తెలియదంటూ రమేష్ చెప్తున్నాడు, సదరు ఎస్ఐ. సో అప్డేట్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ మనోజ్, సదరు నిందితుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా అంటే బర్పట్ రమేష్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పనిచేసినటువంటి బర్పట్ రమేష్ ఇచ్చినటువంటి సమాధానంతో ఒకసారిగా ఉన్నటువంటి ఏసీబీ అధికారులు కూడా విస్మయానికి పోయారు. వాళ్ళు కూడా కొంత అతన్ని వారించే ప్రయత్నం చేశారు. ప్రతి ఒక్క పట్టుబడ్డ దొంగ ఇదే సమాధానం చెప్తుంటాడు. తాము ఎన్నో కేసులు చూస్తుంటాము. ప్రస్తుతం మీరు సహకరిస్తే మీకు మేము సహకరిస్తాము. ఖచ్చితంగా కేసు ప్రాసెస్ ని కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. అదే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీగా తమకు విచారణ చేపట్టే హక్కులున్నాయి. మీ విచారణ, మీ స్టేట్మెంట్ ఏతున్నా కానీ తమకు ఇంటర్నల్ గా ఇవ్వండి అంటూ కూడా ఏసీబీ అధికారులు సదరు నిందితుడిని వారించే ప్రయత్నం చేసినప్పటికీ తనకు ఎటువంటి పాపం తెలియదు, గన్మెన్ ని పెట్టుకోవడం నా పాపం, గన్మెన్ ని లంచం తీసుకొని ఉంటాడు, తనకు ఎటువంటి సంబంధం లేని చెప్పాడు. కానీ ఏసీబీ అధికారులు పక్కా ఇన్వెస్టిగేషన్ ముందస్తుగానే చేసుకున్నారు. నిజానికి ఈ రైడ్ శ్రీరామనవమికి ముందే ఉండాలి, కానీ భద్రాచలానికి సంబంధించి సీతారాముల చంద్రాల స్వామి దేవస్థానానికి సంబంధించి కళ్యాణ ఏర్పాట్లు కూడా ఉంటాయి. కాబట్టి అక్కడ ఆ రైడ్ ని కొంతకాలం పోస్ట్ పోన్ చేస్తూ ఏసీబీ అధికారులు వచ్చినట్లు మనకు విశ్వసనీయ సమాచారం అయితే అందుతుంది. పక్కా ఇన్వెస్టిగేషన్ చేసి పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాత ఆ థర్డ్ పార్టీ వ్యక్తి నుంచి ఫోన్ పే ట్రాన్సాక్షన్ ఎవరెవరికి వెళ్ళింది అనేది పూర్తి స్థాయిలో వెరిఫై చేసిన తర్వాతనే భద్రాచలం సర్కిల్ ఇన్స్పెక్టర్ బరపాటి రమేష్ తో పాటు అతని గన్మెన్ గా ఉన్నటువంటి రామారావుని, మధ్యవర్తిత్వం వహించినటువంటి కార్తీక్ అనే మరొక యువకుని, ముగ్గురిని కూడా అటు ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో కూడా బరపాటి రమేష్ గత ప్రభుత్వ హయాంలో చాలా పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడినట్లు తెలిసింది. అనేక కేసుల్లో పెద్ద ఎత్తున లంచ్ డిమాండ్ చేయడం, బాధితులకు పక్షం కాకుండా నిందితుల పక్షం నిలిచి బాధితులకు నష్టం వాటిల్లే ప్రయత్నాలు చేయడం చేసినట్టు కూడా తనపై అనేక అభియోగాలు ఉన్నాయి. అక్రమ ఆస్తులు కూడా కోట్ల రూపాయలు సంపాదించడం, పూర్తిగా పెద్ద ఎత్తున ధనార్జన లక్ష్యంగా పోలీసు పదవిని దుర్వినియోగం చేయడం అంటే అనేక ఆరోపణలు అతనిపై ఉన్నట్టు మనకు సమాచారం అందుతోంది మనోజ్. గతంలో ఎటువంటి అభియోగాలు ఉన్నాయి ఈ సిఐ పైన? గతంలో ఇల్లందు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసుకు సంబంధించి ప్రధానంగా అధికార పార్టీ, అప్పట్లో అధికార పార్టీకి సంబంధించినటువంటి లీడర్ను తప్పించేందుకు అటు బాధితుల పక్షాన్ని నిలవకుండా నిందితుడి పక్షాన్ని నిలిచి పెద్ద ఎత్తున లంచం అతను స్వీకరించినట్లు అతనిపై గతంలోనే అనేక అభియోగాలు కూడా వచ్చాయి. ఈ ఘటనపై అప్పట్లో పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని చెప్పారు, కానీ ఆ కేసు కూడా నిలవని పరిస్థితి ఉంది. ప్రస్తుతం తాజాగా అతను ఏసీబీ రైడ్లు దొరకడంతో పూర్తిగా అతనికి సంబంధించినటువంటి ఆదాయ వ్యయాలపైన కూడా పెద్ద ఎత్తున ఏసీబీ అధికారులు అంతర్గత విచారణకైతే ఆదేశించడం సమాచారం అందుతుంది మనోజ్. రైట్ ఉదయ్. సో ఏదేమైనా కూడా భద్రాచలం సంబంధించినటువంటి సిఐ రమేష్ లంచం తీసుకుంటాడు, హ్యాండ్గా పట్టుబడ్డాడు. అయితే ఆయన మూడో పర్సన్ నుంచి, అంటే తన గన్మెన్ ద్వారా కాకుండా ఇంకొక వ్యక్తితోని ఈ డబ్బులు ఫోన్పే చేయించినట్టు తెలుస్తోంది. గ్రావెల్ తరలిస్తున్న లారీని అడ్డుకొని డబ్బులు ఇస్తేనే నేను ఈ లారీని వదిలేస్తాను, అంటే కేసులు బనాయిస్తానని చెప్పిన నేపథ్యంలో ఫోన్పే ద్వారా 30,000 రూపాయలు
సిఐకి చేరినట్టు తెలుస్తోంది. అది డైరెక్ట్గా కాకుండా మూడో వ్యక్తితో వాళ్ళు పంపించుకున్నారు. ఇక్కడ పక్కన కనబడుతున్న వ్యక్తి గన్మెన్, సిఐ గన్మెన్ ఆయన. సో గన్మెన్ పెట్టుకోవడం నా పాపం అయిపోయినట్టుంది. ఆయన డబ్బులు తీసుకుని నేనేం చేస్తాను, కన్ఫెషన్ ఇప్పించాను సార్, ఆయన నుంచి స్టేట్మెంట్ ఇప్పించానంటూ కూడా ఏసీబీ అధికారులతో వారిస్తున్నటువంటి ఆ వీడియో మనం ఆర్టీవీ స్క్రీన్ పై రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాము. సో చాలామంది చెప్పేది కూడా ఇదే, చాలామంది అక్రమానికి పాల్పడిన తర్వాత ఇదే చెప్తారంటూ కూడా ఏసీబీ అధికారులు సమాధానం చెప్తున్నారు. సో ఇకపైన ఎవరైనా లంచం అడిగితే డెఫినెట్గా వారి భరతం పట్టాల్సిందే. లంచం అనే పేరు వినబడితేనే వారి గుండెల్లో రైలు పరిగెట్టాల్సిందే. సో ఏసీబీ అధికారులు ఉన్నారు, ఆర్టీవీ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. ఇటువంటి లంచగొండ అధికారుల భరతం పట్టే పని చేద్దాం. సో మీ దగ్గర ఎవరైనా ఇటువంటి విధంగానే లంచం అడిగేటువంటి ప్రయత్నం చేస్తున్నారా, అధికారులు లంచం ఇస్తే కానీ పని చేయమని చెప్తున్నారా? ఒకసారి మీ అభిప్రాయాన్ని, మీరు ఎక్స్పీరియన్స్లో, మీ యొక్క డైలీ రొటీన్లో ఇటువంటి అధికారులు ఎప్పుడైనా చూసారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.